ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రికార్డ్ చేసుకోండి, డే టు టైము రాసుకోండి. ఇవి యువగళం సభలో నారా లోకేష్ చెప్పిన మాటలు. ఎన్నికలైతే జరిగిపోయాయి, ప్రభుత్వం ఏర్పాటైంది, జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పత్తా కూడా లేదు. కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇల్లు, పొలాలు, పుస్తలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. గత విద్యా సంవత్సరంలో చివరి 2 త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన 3 త్రైమాసికాలకు కలిపి 3,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కూటమి సర్కార్. దీనికి తోడు గత విద్యా సంవత్సరంలోని వసతి దీవెన చెల్లింపులు 1,100 కోట్లకు మంగళం పాడింది. విద్యార్థులకు మొత్తం 4,600 కోట్లు బకాయి పడింది. అయితే వైఎస్ఆర్సీపీ యువత పోరుబాట ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో 700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు పాక్షిక చెల్లింపులు మాత్రమే జరిగాయి. చాలా వరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమ కాలేదు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరిన వారి నెత్తిన పిడుగుపడినట్లయింది. ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల చొప్పున ఏడాదికి 2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా ఏప్రిల్లో మరో 1,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో మొత్తం 3,900 కోట్లు అందించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది 700 కోట్లు మాత్రమే. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలకు చేరలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లు మాత్రమే జమయ్యాయి. ఇక 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 3,200 కోట్లు బకాయి పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి మరో 3,900 కోట్లను కలుపుకొని మొత్తం 7,100 కోట్లు చెల్లించాలి. తాజా బడ్జెట్లో మాత్రం 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరాన్ని కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే కూటమి చెప్పిన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ హామీ బూటకంగా తేలిపోయింది. 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించింది. 2017 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు 1,778 కోట్లు బకాయిలు పెడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 5 ఏళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద 12,609 కోట్లు, వసతి దీవెన కింద 4,275 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం 18,663 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేసింది.